ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీ మీద దృష్టి నిలిపి ఉంచడం ఎంత ధన్యత. దేవుడు నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి నడిపించడము ఎంత ధన్యత. మరి మనము దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకునే వారముగా, దేవుని ఆలోచనను నెరవేర్చడానికి ఇష్టపడే వారముగా, మన చిత్తాలను, మన యొక్క ఇష్టాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి దైవ వాక్కు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు, దేవుడు తన వాక్కు చేత మనల్ని బలపరుస్తూ సమయోచితంగా ఆలోచన చెబుతూ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క మాటను గైకొనడానికి మనల్ని మనము తగ్గించుకొని ఆయనకు లోబడే వారముగా ఉండాలి. ప్రియ సహోదరుడా, మనుషులు ఒకవేళ మన మీద శ్రద్ధ నిలిపి మనకు ఆలోచన చెప్పాలి అని అనుకుంటే దాని వెనకాల ఎన్నో స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటాయి. మరి వారికి మనం అవసరాన్ని బట్టి, వారికి మన మీద ఉన్న ప్రేమలను బట్టి, వారికి ఉన్న ఇష్టాలను బట్టి ఒకవేళ ఆ సమయానికి మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్పి నడిపించవచ్చు. కానీ దైవిక దృష్టి అలాగున ఉండదు. దైవిక ప్రేమ అలాగున సందర్భాన్ని బట్టి మారదు. ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనము ఏ స్థితిలో ఉన్నా, పడిపోయినా, జారిపోయినా, తప్పిపోయినా, మనం ఆశీర్వాదకరంగా ఉన్నా, ఎలాగున ఉన్నా కూడా మనల్ని ఆయన ఒకటే రీతిగా ప్రేమించేటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. కాబట్టి మన పరిస్థితులను బట్టి కాక, మనల్ని తన ప్రాణమిచ్చి కొన్నటువంటి ప్రేమగా మన మీద ఎప్పుడు కూడా ఒకే విధమైన ప్రేమను చూపించి మన మీద దృష్టి నిలిపి మనకు సదా ఆలోచనలు చెప్పి నడిపించేటువంటి దేవుడు. కాబట్టి పరిస్థితులను బట్టి, ఇష్టాలను బట్టి, మనుషుల మాటలు వినక, మనుషులను పక్కన పెట్టి దేవునికి మొదటి స్థానం ఇచ్చి దైవిక ఆత్మ చేత మనము నడిపించబడే వారముగా మనము దేవుని చిత్తాలను గైకొంటూ దేవుని ఆలోచనలను మనము మన జీవితాలలో మరి కార్యరూపంలో చూపించడానికి తగ్గింపు స్వభావము కలిగిన వారంగా, ఇష్టపడే వారంగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ఆలోచన చెప్పి మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మంచి ఆలోచన చెప్పేవాడే. అయితే ఆ ఆలోచన విని, గ్రహించి, లోబడి అనుసరించే భక్తి విశ్వాసాలు కూడా మన జీవితంలో ఉండి తీరాలి. దేవుడు ఒక్కడే మన మీద దృష్టి నిలిపి మనం పడిపోతున్నామని, లోకానికి, పాపానికి అప్పగించబడుతూ ఉన్నామని, మనల్ని ఆయన నిత్యము నడిపించడానికి ఇష్టపడి ఆయన ఎంత ప్రయాసపడినా ఆయన చేతిలో మన చేయి పెట్టకపోతే, ఆయన మన మీద దృష్టి నిలిపి ఆలోచన చెబుతూ ఉన్నా కూడా దానిని పెడచెవున పెట్టి మన ఇష్టాలలో ఉన్న వాటిని నెరవేర్చడానికి ముందుకు వెళుతూ వాక్యాన్ని దానికి అనుగుణంగా అన్వయించుకొని ఇదే దేవుని చిత్తం అని, ఇదే దేవుని యొక్క ఆలోచనని ముందుకు వెళితే మనము సదా బొక్కబోర్ల పడతాము. మనము ఖచ్చితంగా మరి ఆ యొక్క ఆశీర్వాదానికి బదులు, ఫలింపుకు బదులు మనము పెడదారిన పడి జీవితాలలో ఖచ్చితంగా నష్టపోతాం. కాబట్టి ప్రియమైనటువంటి వర్ణారా, ఏది దేవుని ఆలోచన, ఏది అపవాది ఆలోచన, ఏది ఎలాగున నన్ను నడిపిస్తుంది అనేటువంటి
తలంపు అనేటువంటి గ్రహింపు చాలా అవసరమై ఉన్నదండి. అపవాది ఇదే దేవుని ఆలోచన అని మనల్ని చాలాసార్లు బంధకాలలోకి నెట్టివేసిన సందర్భాలు మనకు జ్ఞాపకం ఉన్నాయి. ఇదే దేవుని ఆలోచన అని మనల్ని ఆ యొక్క పాపపు చివరి అంచుల వరకు తీసుకువెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకుందాం. దైవిక ఆలోచన ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఉంటుంది, నీతియుక్తంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. అది మన జీవితాలలోకి వస్తే మనము ఆశీర్వాదకరంగా ఉంటాయి. వీటన్నిటినీ ఆలోచన చేసి ఏది దైవిక ఆలోచన, ఏది అపవాది ఆలోచన, మరి దేనిని మేము పట్టుకోవాలి అనేటువంటి ఒక మంచి గ్రహింపు కలిగిన వ్యక్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించి ప్రతి ఆలోచనను నువ్వు దైవ చిత్తానుసారము స్వీకరించి ముందుకు వెళ్ళగలిగితే ఆయన నీకు ఆలోచన చెప్పి నిన్ను ఫలింపు చేసేటువంటి దేవుడు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటున్నాను ప్రభా. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టారయ్యా. అవును తండ్రి, మీరు మా మీద దృష్టి నిలిపి మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నారు నాయన. కానీ మా హస్తాన్ని మీ హస్తంలో మేము పెట్టకుండా మా ఇష్టాలను జరిగించుకుంటూ పోతే మేము మీ ఆలోచనను గైకొనలేము, ఫలించలేము, ఆశీర్వదించబడను లేమని మరొక్కసారి ప్రభు మాతో మాట్లాడినందుకు వందనాలు. అపవాది ఆలోచనలు కూడా మేము గ్రహింపు కలిగిన వారముగా నాయన, మీ దైవ వాక్కు జ్ఞానము మాకు ఏమి బయలుపరుస్తుందో దానిని గుర్తించే వారముగా అటు విశ్వాస భక్తులను, భక్తి జీవితాలను మాకు అనుగ్రహించమని ప్రభా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ జీవితానికి వారికి మంచి ఆలోచన చెప్పి నడిపించమని, ఆయా ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. ప్రతి శుక్రవారము కల్వరి టీవీలో 1:30 నుంచి 2:30 గంటల వరకు 1 గంట లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. దీనికి ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఎంతోమంది ఆదరించబడుతూ ఉన్నారు. చేసిన లైవ్ ప్రార్థనల ద్వారా ఎంతోమంది స్వస్థతలు పొందుతూ ఉన్నారు. వారి ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఇందులో మీరు పాలిభాగస్తులు అవుతే దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు, జీవ గ్రంథంలో మీ పేరులు వ్రాయబడతాయి. ఈ మాటలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని ఒక్క లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాలని తెలియపరుస్తూ ఉన్నాను. తప్పకుండా సహకరించండి, సంప్రదించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.